హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల అండ్ ఇట్స్ మీ కుస్మా. వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. మరి ఇవాల్టి వీడియో ఏంటి అని అంటే స్నాక్స్ వీడియో అని చెప్పొచ్చండి. సండే రోజు షూట్ చేసిన వీడియో అనమాట. మీకు గుర్తుందా, నేను ఒక పెద్ద ఓట్స్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. దానికి రకరకాల రెసిపీ దాంతో చేస్తాను అని చెప్పేసి కూడా మీతో అన్నాను. ఈరోజు అయితే ఓట్స్ తోటి ఒక స్నాక్స్ ఐటమ్ మీతో షేర్ చేసుకుంటాను. సండే కదండి, ఈవినింగ్ అయ్యేసరికి మా వాళ్ళకి ఏదో ఒక స్నాక్స్ ఉండాలన్నమాట. సో అంటే రెసిపీ చూసేయండి. ఫస్ట్ అయితే కరివేపాకు కొంచెం డ్రై రోస్ట్ చేసుకున్నానండి. అలాగే కొంచెం పుదీనా కూడా డ్రై రోస్ట్ చేశానండి. యాక్చువల్గా మనం మిక్సర్ ఐటమ్ ఇది నేను చేస్తుంది ఫస్ట్ అయితే ఓట్స్ మిక్సర్ కోసం అనమాట. మిక్సర్ ఐటెంలోని మనం కరివేపాకు డీప్ ఫ్రై చేస్తుంటాం. సో అదైతే నేను ఆయిల్ స్కిప్ చేశాను. ఇలా డ్రై రోస్ట్ చేసేసి పొడిలాగా చేశాను అనమాట. ఇదిగోండి, పుదీనా అయితే చక్కగా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ అయిపోయింది. ఇదిగా ఇంకా చేతితోటి మనం ఇలాగ పొడిలాగా చేసేసుకోవచ్చు అనమాట. ఫ్లేవర్ కూడా ప్రతి ఒక్క బైట్కి తగిలేటట్టుగా వచ్చిందండి. చాలా బాగా వచ్చిందనమాట. ఈవినింగ్ అయితే ఏంట్లేదండి, దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళేసి ఏమైనా చిప్స్ ప్యాకెట్ మనం తీసుకుంటూ ఉంటాం, లేకపోతే ఇన్స్టెంట్ మిక్చర్ ఏమైనా ఉంటే కొనేది అది తింటూ ఉంటాం అనమాట. బట్ ఇదేంటి అని అంటే హెల్దీ అనొచ్చు అండ్ అప్పటికప్పుడు చేసుకున్నాం కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటుంది, హైజీన్ కూడా అనుకోవచ్చు అనమాట. సో ఇదిగోండి, కరివేపాకు అండ్ పుదీనా కూడా చక్కగా ప్లేట్లో వేసేసి చేత్తో ఇలాగా గుండెల్లాగా చేశానమాట. ఇప్పుడైతే ఓట్స్ మిక్సర్ కోసం కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకుంటానండి. ఓన్లీ కాజు ఇంకా కిస్మిసే నేనైతే వేశాను. ఇక్కడ మనం బాదాం లేకపోతే పిస్తా ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. సో కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని అవైతే ఫ్రై చేసి ప్లేట్లోకి తీసేసాను అనమాట. అండ్ ఇప్పుడైతే మన ఓట్స్ ఉంటాయి కదండి, చిన్న కప్స్ తోటి 2 కప్స్ వరకు తీసుకున్నానండి. ఇవైతే కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. కొంచెం లో ఫ్లేమ్లో దగ్గర ఉండి కొంచెం టైం పడుతుందండి, లేకపోతే మాడిపోతే ఆ ఫ్లేవర్ అనేది పోతుందన్నమాట. మనకి ఒక మాడు వాసన వచ్చేస్తుందని చెప్పొచ్చు. ఇంకా ఇప్పుడైతే ఓట్స్లోని అంటే ఓట్స్ కొంచెం వేడిగా ఉన్నాయి కదండి, ఇందులో అయితే వేసుకున్నాను కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం జీరా పొడి వేసుకున్నానండి, కొంచెం గరం మసాలా వేసాను అండ్ ఇంకా కొంచెం చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నానండి, ఇంకా కొంచెం డ్రై మ్యాంగో పొడి అండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మన పుదీనా ఇంకా కరివేపాకు డ్రై రోస్ట్ చేసి పొడి చేసి ఉంచాం కదా, అవి ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇవైతే వేయించేసానండి. నార్మల్గా మనం ఓట్స్ సింపుల్గా పాల్లో వేసుకొని తినొచ్చండి. ఒక్కొక్కసారి మనకి ఏంటి అవి బోర్ కొడుతుంది. అండ్ ఓట్స్ కూడా మన హెల్త్ కోసం మంచిది. అండ్ ఇక్కడైతే ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటివి మనం యాడ్ చేయలేదు కాబట్టి ఇది కూడా మనకి ఒక హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ రెసిపీ ఒకసారి మీరు మస్ట్ ట్రై చేయండి. సో ఇంకా చెప్పాను కదా, ఇందులో బాదాం పిస్తా ఇవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో ఇదైతే బెస్ట్ స్నాక్స్ అని చెప్పొచ్చండి. సో ఇదిగోండి, ఇంకా ఇప్పుడైతే పోహా మిక్సర్ చేసుకుంటున్నాను. సో ఇదైతే డీప్ ఫ్రై కూడా చేయట్లేదండి, ఆయిల్లోని మన జల్లెడ ఉంటుంది కదా అదైతే పెట్టేశానండి. ఆ తర్వాత ఓట్స్కి పోలిస్తే ఇందులో కొంచెం ఆయిల్ అయితే మనకి కనబడుతుందండి. సో 2 కప్స్ వరకు మన పోహా అయితే కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఎప్పుడైనా సరే ఆయిల్లో కొంచెమే పోహా వేసుకోవాలండి. అలాగైతే ఇది విడిసి శుభ్రంగా వేగుతాయి అనమాట, లేకపోతే కొంచెం ముద్దలాగా అయిపోతాయి అనమాట. సో పోహా వేయించేసానండి. ఇప్పుడైతే పల్లీలు అయితే 2 ఐటమ్స్ కోసం వేయించుకుంటున్నానండి. ఒకటి ఏంటంటే పల్లితో సింపుల్గా ఒక స్నాక్స్ ఐటమ్ చేస్తాను అండ్ పోహా మిక్సర్లో కూడా కొంచెం వేసుకుంటాను అని చెప్పేసి, సో ఇవి కూడా లో టు మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకున్నానండి. పల్లీలు ఈవినింగ్ టైంలో 1-2 అలా నోట్లో వేసుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇప్పుడైతే పోహా మిక్సర్లో మరి కొంచెం రుచి అయితే మనం యాడ్ చేసుకుంటున్నాం. కొంచెం వెల్లుల్లి ఫ్రై చేశాను అనమాట జల్లీల్లో. అండ్ దెన్ కార్న్ఫ్లాక్స్ అండి, ఇదైతే మనం నార్మల్గా మిక్సర్లో వాటిలో వేసుకుంటాం కదండి, స్వీట్ లేదు నార్మల్ది, అది కూడా జల్లీల్లో ఇదిగోండి ఫ్రై అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇవైతే ఇంకా కొంచెం పెద్దగా అవుతాయండి. చెప్పడానికి వెళ్తే ఇది నా ప్యాకెట్లో అంటే నా దగ్గర ఉండే ప్యాకెట్లో అడుగు అయిపోయి వచ్చాయన్నమాట, కాబట్టి అలా కనిపిస్తున్నది. అండ్ ఇప్పుడైతే ఇదిగోండి పోహా మిక్సర్ అయితే ఇప్పుడు మనం కలుపుకుంటున్నాము. సో బౌల్లో అయితే వేయించిన పోహా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటున్నామండి మనమైతే. అండ్ ఇప్పుడైతే కొంచెం పల్లీలు వేసాను అండ్ ఇదిగోండి కార్న్ఫ్లాక్స్, ఇంకా ఆ తర్వాత కొంచెం డ్రై మసాలాలన్నీ వేసుకుంటానండి. అండ్ వెల్లుల్లి కూడా మనం ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, ఇదిగోండి అవైతే వేసానమాట. వెల్లుల్లి మెయిన్ ఫ్లేవర్ అని చెప్పొచ్చు. ఇంకా ఆకు తలక పొడి అయితే పుదీనా ఫ్లేవర్ అయితే అద్భుతంగా వచ్చిందండి. అండ్ ఇందులో వేస్తాను కొంచెం చాట్ మసాలా, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పంచదార కూడా వేస్తానండి, కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసానమాట. అయితే ఓట్స్ మిక్సర్ అనేది నేను ఫస్ట్ టైం చేశానండి, కానీ టేస్ట్ చూస్తే చాలా బాగుంది. ఓకే, షేర్ చేస్తే కూడా ఏమైనా యూస్ఫుల్ ఉంటుంది అని చెప్పేసి చేశాను. అండ్ పోహా మిక్సర్ కూడా ఇంతకు ముందర చేశానండి అండ్ నార్మల్ మిక్చర్ కూడా చేశాను. అయితే నార్మల్ మిక్చర్లో మనం సేవ్, ఆ తర్వాత గంటియా ఇవన్నీ కూడా యాడ్ చేస్తాం కదా, ఇందులో అయితే సింపుల్ ఐటమ్స్ది ఇందులో అయితే యాడ్ చేశానండి. సో టేస్ట్ మటుకు చాలా బాగా వచ్చింది.
హాయ్ ఫ్రెండ్స్, అయితే కొన్ని స్నాక్స్ ఐటమ్స్ సండే కదా, స్నాక్స్ ఐటమ్ ఎలాగంటే ఓకే ఈ ఐటమ్స్ అన్ని ఒక మిక్సర్ చేసాం అనుకోండి, రోజు ఈవినింగ్ ఇచ్చాం అనుకోండి, నిన్న మిక్సర్ తిన్నాం కదా అని చెప్పేసి అంటారు. సో డిఫరెంట్ గా కొన్ని డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే యాడ్ చేశాను. ఇవైతే పోహా మిక్స్చర్, లైక్ పోహా మిక్స్చర్ మనం రెగ్యులర్ గా అన్ని మిక్స్ చేస్తుంటాం, లైక్ సేవ్ గానీ అండ్ గంటియా రకరకాలుగా మిక్స్ చేస్తుంటాం, పల్లీలు పుట్నాల పప్పు ఇవన్నీ యాడ్ చేస్తుంటాం. బట్ ఇది కొంచెం డిఫరెంట్ గా చేశాను. హోమ్ మేడ్ ఆమ్చూర్ కానివ్వండి, కరివేపాకు డీప్ ఫ్రై అస్సలు చేయలేదండి. జస్ట్ ఏదైతే పోహా డీప్ ఫ్రై చేస్తేనే అది శుభ్రంగా ఫ్రై అవుతుందని చెప్పేసి చేశాను. అండ్ లెస్ ఆయిల్ అని చెప్తానండి. చూస్తున్నారు కదా, అస్సలు ఆయిల్ అనేది లేదు. అండ్ ఇందులో ఇంకా ఆమ్చూర్, హోమ్ మేడ్ ఆమ్చూర్ డ్రై మ్యాంగో పౌడర్ అయితే యాడ్ చేసాము, చాట్ మసాలా. అండ్ ఇదైతే ఓట్స్ మిక్స్చర్. ఓట్స్ అంటే మనకి రెగ్యులర్ గా హెల్దీ. ఓట్స్ అంటే రెగ్యులర్ గా తిన్న వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు, నచ్చకపోయిన వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఈ స్నాక్స్ ఐటమ్ అయితే సూపర్ గా ఉన్నానండి. కొంచెం పుదీనా డ్రై రోస్ట్ చేసేసి యాడ్ చేశాను. కొన్ని కొత్త ఫ్లేవర్స్ అయితే యాడ్ చేశానండి. సో సండే అంటే ఎలాగంటే ఈవినింగ్ స్నాక్స్ టైం ఒక 4-5 రోజుల వరకు మనకి అయిపోతే సరిపోతుంది. చాలా తక్కువ చేశాను, ఎందుకంటే మా వాళ్ళకి తక్కువ కావాలి బట్ ఎక్కువ వెరైటీ కావాలన్నమాట. అందుకే సో ఇవన్నీ చక్కగా మనం గ్లాస్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి పల్లీలు. ఇవి కానీ మిక్సర్ లో వేసేస్తే కలిసిపోతుంది కదా. లైక్ ఇప్పుడు ఏంటంటే దీనికి కొంచెం డ్రైగా వేయించిన పుదీనా పౌడర్ గానీ, కొత్తిమీర పొడి గానీ, కరివేపాకు పొడి గానీ ఇవన్నీ కొంచెం యాడ్ చేశాను. అండ్ కొంచెం చాట్ మసాలా, పెప్పర్ ఇలాంటివి కొంచెం యాడ్ చేశాను అనమాట. సో 3 స్నాక్స్ ఐటమ్ అండి. టైం సరిపోలేదు, లేకపోతే మరి కొంచెం స్నాక్స్ ఐటమ్ ఎక్స్ట్రా చేసేదాన్ని. బట్ మూడిట్లో ఏది 1, 2, 3 నంబరింగ్ ఇచ్చినా కూడా చెప్పలేను. సో అన్ని అంత బాగున్నాయి అనమాట. బేసిక్ గా ఓట్స్ లో కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేశాను. లైక్ ఎలాగంటే మనకి అన్ని హెల్దీగా వెళ్ళిపోవాలని చెప్పేసి కిస్మిస్ యాడ్ చేశాను, కాజు యాడ్ చేశాను. సో ఇందులో అయితే మనం అన్ని డ్రై ఫ్రూట్స్, లైక్ ఎలాగంటే మనం మూస్లీ పిల్లలకి ఇస్తూ ఉంటాం, బట్ స్వీట్ గా ఉంటుంది, పాలలో వేసిస్తారు, వాళ్ళు అంత ఇష్టపడి తినరు. బట్ ఇది ఒక చిన్న కప్పుతో ఇచ్చామంటే చాలా హెల్దీ అనమాట. సో ఇందులో కూడా కొంచెం చాట్ మసాలా, లైక్ మనకి ఎవరంటే హెల్దీ అయినప్పటికీ నోట్లో కొంచెం చట్పటైన నోటికి తగిలితేనే మనకి దిగుతుంది, లేకపోతే కాదు. సో అందుకే ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ యాడ్ చేశాను. సో ఇప్పుడు బాకీ ఉంది పల్లీలు. కొంచెమే దీంట్లో కూడాను కొంచెం ఫ్లేవర్స్ అన్ని యాడ్ చేస్తాను. సో పదండి, వీడియో ఎలా ఉంది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి. రెగ్యులర్ గా నేను మీకు అడుగుతున్న క్వశ్చన్ అది. వీడియో నచ్చినా నచ్చకపోయినా చిన్న లైక్ చేయండి. నచ్చకపోయినా లైక్ ఏంటి అని అనుకోవద్దు, ఏంటి నచ్చలేదు అనేది కామెంట్ చేయండి. అండ్ ఇవన్నీ చూస్తున్నారు కదా, వీడియో చేస్తున్నాను అని అంటే వీడియో చేయడానికి ఎంత టైమో అవన్నీ క్లీన్ చేయడానికి అంత టైము, అండ్ ఇవన్నీ సర్దుకోవడం కూడా అంతే టైం అండి. బట్ ఈ రోజు అయితే కొన్ని ఈవినింగ్ లో అయితే హ్యాపీగా 3 టైమ్స్ స్నాక్స్ వెళ్ళిపోతాయి, అండ్ మిగతా కొన్ని తర్వాత చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే చేశాను. బేసిక్ గా లెస్ ఆయిల్ అంటే నాకు చాలా ఇష్టం. లెస్ ఆయిల్ రెసిపీస్ ఏదైనా నాకు చాలా ఇష్టం. బేసిక్ గా అందుకే ఇది కొంచెం ఎక్కువ చేశాను, వేరంగా చెల్లిపోతుంది, ఎక్కువ చేశాను. అండ్ మెయిన్ గా వెల్లుల్లి చిన్న ముక్కలు కొంచెం ఫ్రై చేసి వేసాను. ఆ ఫ్లేవర్ అయితే అద్భుతంగా వచ్చేస్తున్నది అనమాట. సరే, ఇదిగోండి థర్డ్ ఐటెం మనం చేసేసుకుంటున్నాం పల్లీలతోటి. ఇది కూడా ఈ ఈవినింగ్ కోసమే చేశాను కాబట్టి చాలా కొంచెమే చేశానండి. ఇది 1 వీక్కి సరిపడా చేసుకుంటే కూడా మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు అనమాట. సో ఇదిగోండి మెయిన్గా మనకి ఈరోజు హెల్ప్ఫుల్ అయింది మన ఆకుల తలక పొడి, కరివేపాకు పొడి అయినా పుదీనా పొడి అయినా చాలా బాగా వచ్చిందనమాట ఈరోజు. సో పల్లీలో అవే వేసాను, కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్, మనం చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి. సో ఈ స్నాక్స్ ఐటెం కూడా రెడీ అయిపోయాయి అనమాట. ఇంకా నిన్ననే పల్లీలతోటి చెక్కి కూడా చేశానండి. అందులో అయితే కొంచెం నువ్వులు ఇవన్నీ కూడా యాడ్ చేశానండి. ఆ రెసిపీ కూడా తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇదిగోండి 3 ప్లేట్లో ముచ్చటగా 3 రకాల స్నాక్స్ ఐటమ్ మనం ఈజీగా ఇంట్లో ఉండే వాటితోటే రెడీ చేసేసుకున్నాము. మరి ఇంకేంటి లేదండి, ఈవినింగ్ టైంలోన ఏదో ఒక మూవీ ప్లే చేసుకుంటూ ఫ్యామిలీ టైం స్పెండ్ చేసుకుంటూ హ్యాపీగా స్నాక్స్ అయితే తీసుకోవచ్చు. సో సరేనండి, ఈ వ్లాగ్ కోసం మీ ఫీడ్బ్యాక్ తప్పకుండా ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మేము వస్తాను.